ప్రశాంత్ కిషోర్ మళ్ళీ కొత్త అవతారం పాత వృత్తిలో ప్రవేశించడానికి నెమ్మదిగా పావులు కదుపుతున్నాడు. జాతీయ స్థాయిలో ఈసారి ఒక కీలకమైనటువంటి భూమిక పోషించాలి అనేటటువంటి ఉత్సాహంతో ఇప్పుడు జాతీయ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రంగప్రవేశం చేయడానికి పెద్ద ఎత్తున తన ప్రయత్నాలు చేపట్టారు. ఇటీవల కాలంలో అంటే గడిచినటువంటి 3 సంవత్సరాల కాలంలో ప్రశాంత్ కిషోర్ తన కోరికల్ని పెంచుకుంటూ కేవలము తెర వెనుక రాజకీయ వ్యూహకర్తగా ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు, తానే పరిపాలకుడు కావాలనే ఉద్దేశంతో బీహార్లో జనసురాజ్ పార్టీని పెట్టడము, తర్వాత 3000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి బీహారీలందరినీ ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, తాజాగా ఎన్నికల్లో ఆ పార్టీ ఎటువంటి ప్రభావాన్ని చూపకుండా అట్టర్ ఫెయిల్యూర్ అయినటువంటి వాతావరణం. 242 స్థానాలు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో ఈ జనసురాజ్ పార్టీ 238 స్థానాల్లో పోటీ చేస్తే 5 స్థానాల్లో కూడా డిపాజిట్లు రాదు. ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లోనే డిపాజిట్లు కూడా కోల్పోయింది జనసురాజ్ పార్టీ. అంటే ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అన్నట్లుగా ప్రశాంత్ కిషోర్ ఏం తీసుకున్నా సరే అబ్బో గెలిపించేస్తాడు బయట అనేటటువంటి ఒక ప్రచారం ఉంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కానీ సోషల్ మీడియా ప్రచారం కానీ ఆయన జనాల్ని ఆకట్టుకోవడానికి రూపొందించేటటువంటి స్ట్రాటజీస్ కానీ లేదంటే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ మొత్తం మీద రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ ఎక్స్పోజ్ అయ్యాడు. అంటే వివిధ వర్గాల ద్వారానే. మొదటిగా అయితే బీజేపీ నుంచి ఆయన ఎక్స్పోజర్ మొదలై తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇలా అన్ని పార్టీలకి సేవలు అందించాడు. అంటే ఎటువంటి సిద్ధాంతిక నిబద్ధత లేకుండా ఎవరికైనా సరే డబ్బులు తీసుకోవడము, సోషల్ మీడియాని ఒక రకంగా చెప్పాలంటే టూల్గా వాడుకుంటూ ప్రత్యర్థుల మీద ఏ రకమైన దుష్ప్రచారం చేయాలి అనేటటువంటి ధోరణిలో ఆయన పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. దానివల్ల తన వ్యూహాలు తనకు కూడా అధికారం ఇస్తాయి అనే అంచనాతోటి బీహార్లో, సొంత రాష్ట్రమైన బీహార్లో ఆయన జెండా పాతాలని ప్రయత్నం చేశారు. కానీ అటర్ ఫెయిల్యూర్ తోటి ఇప్పుడు మళ్ళీ పాత వృత్తి వైపు మళ్ళీ రాజకీయాల్లో పురుగు గుట్టింది అన్నట్లుగా పాత వృత్తిని ఆశ్రయించి మళ్ళీ నిలదొక్కుకోవాలనే ప్రయత్నం మొదలుపెట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే దేశ రాజకీయాల చిత్రాన్ని మాత్రం మార్చారు. అంటే ఒక రకంగా సోషల్ మీడియాని వైరల్గా చేయడం కానీ, నాయకుడికి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి అప్పటి వరకు ఉన్నటువంటి ఇమేజ్ నుంచి కొత్త ఇమేజ్ని సృష్టించడంలో కానీ ఆయనకి ఒక తనదైనటువంటి ముద్ర ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీసుకుంటేనే ఛాయ్ పే చర్చ అని కానీ, తర్వాత 3D హాలోగ్రామ్స్తో ఆయన ప్రచారానికి సంబంధించి కానీ, అంతకుముందు ఎన్నికల్లోనే అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో దేశ స్థాయిలో పోటీ చేయకముందే గుజరాత్లోనే బీజేపీ ఎన్నికల వ్యూహాలని రచించడంలో కానీ రకరకాల కోణాల్లో ప్రశాంత్ కిషోర్ ఒక ముద్ర వేసుకున్నాడు. ఆ తర్వాత బీజేపీ ఏంటి, తాను దేశాన్ని నడపగలనని వివిధ పార్టీలకి సేవలు అందించాడు. తర్వాత తానే పరిపాలకుడు కావాలనుకుని పాత్ర మార్చుకున్నాడు. పాత్ర మార్చుకున్న తర్వాత వైఫల్యంతో ఇప్పుడు రియాలిటీకి దగ్గరగా వచ్చి మళ్ళీ పెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్లో తన ప్రాపకం సంపాదించాలని ప్రయత్నాలు మొదలెట్టాడు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్లో ఈయన సేవలు అందించాడు, కానీ ఫెయిల్యూర్ అయ్యాడు. అయితే అదే క్రమంలో 2022-23 కాలంలో కాంగ్రెస్ పార్టీలో ఈయన ప్రవేశించి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకుంటాడు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ పర్టికులర్లీ నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్ది పోటాపోటీ వాతావరణాన్ని కల్పిస్తాడని చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యంగా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా ఆమోద ముద్ర వేశారు. రాహుల్ గాంధీతో కూడా ఈయన చర్చలు నడిపారు. ఇంకా కాంగ్రెస్లో ప్రవేశించడమే అనేటటువంటి చివరి దశలో మాత్రం మొత్తం పావులన్నీ కూడా రకరకాల రూపాల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ప్రశాంత్ కిషోర్ యాంబిషన్స్ ఓవర్ యాంబిషియస్ కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత చరిత్ర ఉన్నటువంటి 1885లో పుట్టిన కాంగ్రెస్ పార్టీ 2025లో మొత్తం పార్టీని అంతా కూడా తనకు అప్పగించాలి. అంటే తనకు అప్పగించడం అంటే ఒక కమిటీని వేయాలి, ఆ కమిటీకి నాయకత్వం నేను వహిస్తాను, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు మొత్తం అన్నీ కూడా తానే చూసుకుంటాను. అంటే సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేదంటే ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కానీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి అత్యున్నతమైనటువంటి సిడబ్ల్యూసి కానీ, ఏఐసిసి కానీ ఇవన్నీ ప్రేక్షక పాత్రలో మిగిలిపోవాలి. తానొక్కడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విధి విధానాలన్నింటినీ ఖరారు చేస్తూ అభ్యర్థుల ఎంపిక కూడా తానే చూస్తానంటూ పెద్ద ఎజెండాను అంటే
ఏం చేయాలి అనేటటువంటి ఒక గైడ్ లైన్స్తో కూడినటువంటి ఎజెండాను ముందు పెట్టి ఇది అమలు చేస్తే కనుక తాను కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తానంటూ కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. ఆ చివరి దశలో మాత్రం వికటించింది. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర ఏంటి, కాంగ్రెస్ పార్టీకి ఉండేటటువంటి మూలాలు ఏంటి, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలిస్తాయా లేదా అనేది తెలియకుండానే మొత్తం పార్టీని తీసుకెళ్ళి ఏకవ్యక్తి నియంతృత్వంలోనే ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థులందరినీ ఆయనే కేటాయించి, ఆయనే నిర్ణయించి, ఆయనే ప్రచారం నిర్ణయిస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది అనే అంచనాతోటి రాహుల్ గాంధీ మాత్రం దానికి సుముఖంగా లేకపోవడం, ఒక వ్యక్తిగా లేదా ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్ కిషోర్ జాయిన్ అయినా పర్వాలేదు, కానీ మొత్తం పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మొత్తాన్ని ఆయన చేతిలో పెట్టి అభ్యర్థుల యొక్క అర్హతలను కూడా ఆయనే నిర్ణయించేటటువంటి అవకాశం ఇస్తే కనుక పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడమే కాకుండా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందంటూ రాహుల్ గాంధీ చివరిలో గ్రహించడంతో కుదరదు అని చెప్పడంతో తాను తన అవకాశాలు తాను పరిశీలించుకుంటాను, తన శక్తి సామర్థ్యాలను చాటి చెప్పుకుంటానంటూ బీహార్లో ప్రవేశించి జనస్వరాజ్ పెట్టుకోవడం, అక్కడ అట్టర్ ఫెయిల్యూర్ అవడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా కాంగ్రెస్ వైపు వెళ్ళాలి అనేటటువంటి అంచనాతో తాజాగా సోనియా గాంధీ ఇంట్లోనే ప్రియాంక గాంధీతో సమావేశమైనట్లుగా జాతీయ స్థాయి మీడియా ప్రసారం చేసింది. దానికి సంబంధించినటువంటి వార్తలు అందించింది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ వద్ద మాత్రం ఈయనకి సానుకూలమైనటువంటి పాజిటివ్ రిమార్క్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇతని యొక్క వ్యూహాల వల్లనే అన్ని చోట్ల కూడా అధికారంలోకి వస్తున్నాయి ప్రతిపక్షాలు. గతంలో బీజేపీ కూడా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఈయన అండ అవసరమైన అంచనాతోటి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ మాత్రం ఫీల్డ్ లెవెల్లో తిరగడం వల్ల కేవలము ప్రశాంత్ కిషోర్ వల్లే పనులన్నీ అవ్వవు. ప్రశాంత్ కిషోర్ వల్ల రాజకీయాలు ఒక రకంగా మరో సెకండ్లో ప్రవేశించే, మరో రకంగా చూస్తే కనుక భ్రష్టు పట్టిపోయాయి. ఎందుకంటే పార్టీ కేడరు నిర్మాణము, నాయకత్వం అనే దాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి కేవలం సోషల్ మీడియా ప్రచారము, వ్యూహాలు, ఎత్తుగడలు, పార్టీతో సంబంధం లేకుండానే కొంతమంది వ్యక్తులు ఐపాక్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాళ్ళు ప్రవేశించి మొత్తాన్ని కూడా మ్యానిపులేట్ చేయడము, ఈ కొత్త విధానాలు ప్రవేశపెట్టడం వల్ల పార్టీ నాయకత్వానికి కేడర్కి మధ్య దూరం పెరిగిపోవడము, పార్టీ గెలుపులో కేడర్ అవసరమే లేదు, పార్టీ శ్రేణులు కార్యకర్తలు అవసరం లేదు, మేమే అన్నీ నడుపుతాను అనేటటువంటి ధోరణి ఈయన రూపొందించడం వల్ల నాయకత్వం పట్ల పార్టీ శ్రేణులకు విశ్వాసం పోవడము, అదే సమయంలో శ్రేణుల్ని ఆదరించాల్సిన అవసరము నాయకత్వానికి లేకపోవడము, పార్టీ నిర్మాణం అనేది అంతా కూడా అంటే ప్రజలతో అనుసంధానము ఉండేటటువంటి కార్యకర్తలతోటి నాయకత్వం పనిచేయాల్సినటువంటి పరిస్థితిని దూరం చేశాడు. ఆ రకంగా రాజకీయాలకు, భారత రాజకీయాలకే ఒక ద్రోహం చేసినటువంటి వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ని చూడాలి. ఇంతవరకు కూడా అంటే స్వాతంత్రానంతర కాలంలో 10 ఏళ్ల క్రితం వరకు కూడా కార్యకర్తలే పునాదులుగా, కార్యకర్తలే ప్రాణంగా పార్టీలు నడిచాయి. ప్రశాంత్ కిషోర్ రంగప్రవేశం చేసిన తర్వాత పార్టీ కార్యకర్తలకు సంబంధం లేకుండానే వ్యూహాలు, ఎత్తుగళ్ళు, ప్రచారము ఇవన్నీ కూడా తన చేతిలోకి తీసుకుని నాయకుడిని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నించడము, కార్యకర్తలతో అనుసంధానం తెగిపోవడం అనేది జరిగింది. అందువల్ల ఇది పెద్ద ఎత్తున భారత రాజకీయాల్లో వాటిల్లినటువంటి ముప్పుగా మనం చెప్పాలి. ఇప్పటికీ అదే వ్యూహాలను అనుసరిస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ను కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటే 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనుక బీజేపీకి ఆల్టర్నేటివ్గా తాను బలమైనటువంటి ఫోర్స్గా భారత రాజకీయాలని శాసించగలుగుతాననే ఉద్దేశంతో నెమ్మదిగా కాంగ్రెస్లో ప్రవేశించడానికి పావులు కదుపుతున్నాడు. ఇది ఎంత మేరకు ఫలిస్తుంది, రాహుల్ గాంధీని ఒప్పించగలుగుతాడా అంటే ఇప్పుడు రెండు పార్టీలు కూడా జనస్వరాజ్ దెబ్బతిండంతో బీహార్లో అతని యొక్క వైఫల్యాన్ని చవిచూసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ సాధారణంగా గతంలో ఉండేటటువంటి ఇమేజ్ని బయటపడిపోయాడు. అదే సమయంలో బీహార్లో తీవ్రంగా 61 సీట్లకు పోటీ చేసి 6 సీట్లే గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా నైతికంగా దెబ్బతిని ఉన్నటువంటి వాతావరణం ఉంది. అందువల్ల ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే పరస్పరం ఆశ్రయించుకోక తప్పని పరిస్థితి. అయితే జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నట్లుగా ఈ వైఫల్యాల బాటలో ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కలిస్తే ఎంత మేరకు సక్సెస్ రేట్ సాధించగలుగుతారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఈగోయిస్టిక్గా అతను అనుకున్నదే చేయాలనుకునేటటువంటి ధోరణిలో ఉండేటటువంటి వ్యక్తి. అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా తాను అనుకున్నదే సాధించాలి, చేయాలనుకునేటటువంటి ధోరణిలో ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎంత ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలోనే నడుస్తుంది. ఏంటంటే ఆయన వ్యూహాలు, ఆయన అంచనాలు, ఆయన నిర్ణయాలే అమలు జరుగుతున్నాయి. ఖర్గే అనేది లాంఛనప్రాయంగా ఉన్నటువంటి అధ్యక్షుడిగానే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని చేరదీసి తన పక్కన కూర్చోబెట్టుకుంటాడా, అతని వ్యూహాలను అమలు చేస్తాడా, అవి ఎంత మేరకు ఫలిస్తాయి, వీటన్నిటిని భవిష్యత్తు తేల్చాల్సి ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ ద్వారా మాత్రం మళ్ళీ జాతీయ స్థాయిలో పెద్ద పాత్ర పోషించాలనేటటువంటి ప్రశాంత్ కిషోర్ ఆలోచనకు ఇది మొదటి అడుగుగా మనం చెప్పాలి.